ఈ సంవత్సరం అవుతుంది సార్. 18 లక్షలు ఖర్చు పెట్టా. ఇప్పుడు కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి. లోపల ఎంత ప్రాపర్టీ మొత్తం? కోటి రూపాయల ఉంది. మిషన్లే ఉన్నాయి. మా సామాన్లు అట్టే ఉన్నాయి. అసలు బియ్యం ఇస్తలేరు. జేడీఎస్ బయటికి తోసేస్తున్నారు. ఏం సార్ ఇది? ఎక్కడి అన్యాయం సార్ ఇది? ఎవరు చెప్పారు సార్ ఇంతగానో ఇది చేయమని? ఏంది సార్? పేదోళ్ళ కారణం ఇదేనా? ఇదేనా? ఎవరికి సార్? ఇప్పుడు వాళ్ళు ఉంటే చెప్పాలి. పలాంటి రోజు ఖాళీ చేయమని చెప్పాలి సార్. ఖాళీ చేసుకుంటాం కదా. మీరు చెప్తే టైం ఇవ్వకుండా ఎందుకు సార్ అంతగానో దౌర్జన్యం? అంతగానో ఇది చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఎవరు సార్ ఇంత? ఇప్పుడు ఏది ఎవరికి చేయమన్నారు సార్ అంట? ఇప్పుడు మీరు నష్టపడింది సార్. ఎవరు ఇస్తారు సార్? మాకు దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఇది అయింది. ఎవరికి ఏమి ఇవ్వలేదు. మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా చేసేసారు. నిన్న వచ్చి మీరు కాల్ చేయని చెప్తే కాల్ చేస్తూనే ఉన్నాను సార్. నిన్న సార్ నా మిషన్లేనండి రెంటుకున్నారు సార్. ఇది రెంటుకున్న దాన్నే ఇప్పుడు కామెడీ నాకు ఏం లేదు. నేను సెట్ చేసుకున్నా, ఖర్చు పెట్టుకున్నా. ఎక్కడ పోదు కానీ వీళ్ళ షెడ్లు కూల్చేయడం వల్ల కిరాయి వాళ్ళు కిరాయిదారులు బాగా గరీబులు. వీళ్ళంతా ఎక్కడో వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ నుంచి పొట్టల చేతులు పట్టుకుని వచ్చిన వాళ్ళే, మన స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ అన్ని జిల్లాల వాసులు ఇక్కడ ఉన్నారు. ఉండి వీళ్ళందరూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పిల్లలు ఏంటంటే స్వయం ఉపాధి కింద జాబు ఇబ్బంది ఉన్నప్పుడు స్వయం ఉపాధి కింద కొంతమంది ఈ సంవత్సరం అవుతుంది సార్. 18 లక్షలు ఇక హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా తన కొరడా ఝులిపిస్తుంది. ఇప్పటికే చెరువుల్లో అలాగే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినవి ఏవైతే ఉన్నాయో భవనాలు, ఇళ్లు, వాటిని కూల్చివేస్తుంది హైడ్రా. ఇక ఇదే క్రమంలో అటు కూకట్పల్లి నల్ల చెరువును కబ్జా బారి నుండి కాపాడేందుకు కూడా హైడ్రా తన పని మొదలు పెట్టింది. ఇటు చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తుంది. అయితే ఈ కూల్చివేత్తలకు సంబంధించి అక్కడున్న కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వాళ్ళని పక్కకి పంపించేయడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. అయితే దీంతో కొంతమంది బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పేదల ఇళ్లని కూడా అటు హైడ్రా ఈ విధంగా కూల్చివేయడానికి సంబంధించి అక్కడున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, అటు కూకట్పల్లి నల్ల చెరువుకి సంబంధించి కబ్జాకి గురైన స్థలాన్ని హైడ్రా మళ్ళీ తిరిగి ఇది చేస్తుంది. దానికి సంబంధించిన ఆ కూల్చివేతలు కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఇంతకుముందు నోటీసులు ఇవ్వడం జరిగిందా? ఇచ్చిన తర్వాత ఈ కూల్చివేతలు అనేవి మొదలు పెట్టారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి రామ్ ప్రసాద్? ఎస్ రత్న, మనం ఉదయం నుంచి చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైడ్రా పలు ప్రాంతాల్లో అయితే కూల్చివేతలు కొనసాగిస్తుంది. ఇటు కూకట్పల్లితో పాటు అమీన్పూర్ రెవెన్యూ మండలం ఏదైతే ఉందో దాని పరిధిలో ఉన్నటువంటి పటేల్గూడ గ్రామం, అదేవిధంగా కిష్టారెడ్డిపేట, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో హైడ్రా అయితే కూల్చివేతలు కొనసాగిస్తుంది. మనం ప్రస్తుతం కిష్టారెడ్డిపేటలో అయితే ఉన్నాం. కిష్టారెడ్డిపేటలో అయితే 5 అంతస్తుల 3 భారీ భవనాలను కూడా ఇటు హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది అయితే కూల్చివేస్తున్నారు. ఇప్పటికే 5 అంతస్తుల భవనం అయితే నేలమట్టమైంది. మనం ప్రస్తుతం ఏదైతే ఉదయం ప్రారంభించినటువంటి ఒక భవనం కూల్చివేత ఇప్పుడు మనం చూస్తున్నాం 5 అంతస్తుల భారీ భవనం కూడా నేల కూలినటువంటి పరిస్థితి. దీనికి వెనకనే ఆనుకొని ఉన్నటువంటి మరొక భవనాన్ని కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి భారీ జంబో మిషన్ అయితే కూల్చివేయడాన్ని మనం చూస్తున్నాం. మనం కనుక గమనిస్తే ఇక్కడ ఉదయం నుంచి కూడా కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతుంది. 3 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో కూల్చివేతలు జరుగుతున్నప్పటికీ కూడా మనం గమనించవచ్చు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవి ఒకరిద్దరికి సంబంధించిన బిల్డింగ్లు కావడంతో కొంత ఆసక్తిగా, ఎందుకంటే 5 అంతస్తుల భవనాలు నేలమట్టం చేయడం అనేది ఏకకాలంలో ఒకటే ప్రాంతంలో 5 అంతస్తుల భవనాల భారీ నిర్మాణాలను కూడా అక్రమ నిర్మాణాలుగా గుర్తించి అయితే కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ కిష్టారెడ్డిపేటలో ఉన్నామో ఇక్కడ ప్రభుత్వ సర్వే నెంబర్ 164లో ఈ 3 భవనాలను కూడా అక్రమంగా నిర్మించినట్లయితే ఇటు రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే ఇక్కడ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మనం గమనించవచ్చు ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి ఒక భారీ మిషన్ ఏదైతే ఉందో భారీ జంబో ఇటాచి మిషన్తోనైతే ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మనం చూడవచ్చు ఇటు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడికి చేరుకున్నటువంటి ఒక హైడ్రా సిబ్బంది అయితే ప్రధానంగా ఇక్కడ కూకట్పల్లిలో ఏదైతే మనం చూడవచ్చు
కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు వద్ద ప్రభుత్వ స్థలం 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా దాంట్లో 7 ఎకరాల మేర కూడా FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను అయితే అక్కడ ఇరిగేషన్ అధికారులు గుర్తించి అయితే హైడ్రాకు తెలపడం జరిగింది. మనం గమనించవచ్చు ఇటు మొత్తం 7 ఎకరాలలో కూడా 4 ఎకరాలు అయితే FTL, అదేవిధంగా 3 ఎకరాలు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లయితే ఇటు ఇరిగేషన్ అధికారులు గుర్తించి హైడ్రాకు కూల్చివేతలకు ఇవ్వడం జరిగింది. మనం దీనిలో గమనిస్తే 4 ఎకరాలలో వచ్చేసి 50 భవనాలు నిర్మాణం ఉండగా అదేవిధంగా 3 ఎకరాల FTL పరిధిలో ఉన్నటువంటి 25 భవనాలతో పాటు 16 భారీ రేకుల షెడ్లను కూడా ఈరోజు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో 16 ఏదైతే రేకుల షెడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు తొలగిస్తామని చెప్పేసి అధికారులు అనడం జరిగింది. 25 భవనాలు ఏవైతే అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క 3 అంతస్తుల 3 భవనాలు ఏవైతే ఉన్నాయో భారీ 5 అంతస్తుల భవనాలు కూల్చివేత మనం చూస్తున్నాం. భారీ అక్కడ జంబో ఇటాచ్ మిషన్ అయితే దాన్ని ఏ విధంగా దానికి సంబంధించినటువంటి పిల్లర్లను కూల్చివేస్తుందో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ డిమాలిషన్ మొత్తంలో కూడా హైడ్రా డిమాలిషన్ జరుగుతున్న క్రమంలో కూడా ఈ యొక్క మాలిక్ 350కి సంబంధించినటువంటి భారీ ఏదైతే జంబో ఇటాచ్ ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం. పిల్లర్లను సైతం కిందికి లాగివేసి డిమాలిషన్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతలు అయితే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ పటేల్గూడలో కూడా ఉదయం నుంచి ఇటు విల్లాలు ఏవైతే 30 విల్లాల నిర్మాణం అయితే జరిగింది. 30 విల్లాల నిర్మాణం జరిగిన క్రమంలో అయితే అక్కడ 12 విల్లాలకు ప్రభుత్వ స్థలాలు అయితే కేటాయించడం జరిగింది. మరొక 18 విల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 18 విల్లాలకు సంబంధించి కూడా అనుమతులు లేవు అంటూ రెవెన్యూ స్థలంగా ఏదైతే సర్వే నెంబర్ 12తో పాటు సర్వే నెంబర్ 208కి సంబంధించినటువంటి రెవెన్యూ ల్యాండ్ కూడా ఆక్రమణకు గురైంది. అందులో 18 విల్లాలను అక్రమంగా నిర్మించారంటూ కూడా ఇటు రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ కూల్చివేతలు కనుక మనం గమనించినట్లయితే కూల్చివేతలకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ బిల్డర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ భాగంగా హైడ్రా ఉన్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎక్కడ కూడా తగ్గకుండా ఈ యొక్క కూల్చివేతలను అయితే కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటికీ ఆ 7 భవనాలను అయితే కూల్చివేయడం జరిగింది. మొత్తంగా 18 భవనాలకు సంబంధించి భారీ బుల్డోజర్లతో అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో మనం గమనిస్తే ఆ కూల్చివేతల అనంతరం కూడా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఉన్నాయో పూర్తి వాటికి సంబంధించి కేసులను కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం అక్రమ నిర్మాణం ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కూడా అక్రమంగా దర్జాగా వాళ్ళు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనే కోణంలో కూడా హైడ్రా అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించినటువంటి విధంగా అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఈ హైడ్రా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు ఏదైతే కమర్షియల్ కన్స్ట్రక్షన్స్తో పాటు రెసిడెన్స్ భవనాలను కూడా మనం గత 2 వారాల క్రితం జరిగినటువంటి కూల్చివేతలను కనుక గమనిస్తే అటు FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి 13 విల్లాలను కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చోవడం జరిగింది. అనంతరం ఈరోజు భారీ స్థాయిలో 18 విల్లాలను కూడా ఏకకాలంలో ఇటు పటేల్గూడలో అయితే హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు కూల్చివేసే పనిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటు పటేల్గూడ సమీపంలో ఉన్నటువంటి కిష్టారెడ్డిపేటలో అయితే 3 భారీ 5 అంతస్తుల భవనాలను కూడా ఇటు నేలమట్టం చేసే పనిలో హైడ్రా సిబ్బంది హైడ్రా బుల్డోజర్లు అయితే పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ ఒక భవన్ పూర్తి స్థాయిలో కూడా కూల్చివేయడం జరిగింది. 2వ భవనాన్ని కూల్చివేతలు కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఈ మొత్తం 5 అంతస్తుల భవనం కూడా నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూడా ఇటు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. కూల్చివేతలకు సంబంధించి అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క క్రమంలో ఇటు ఎవరు కూడా ప్రజలు దగ్గరికి రాకుండా ఇటు సంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా ఇక్కడ భారీ స్థాయిలో మోహరించడం జరిగింది. భారీ స్థాయిలో మోహరించి ఎవరు కూడా ఇటు సమీపంలోకి రాకుండా, ఎందుకంటే భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న సందర్భంలో మనం ఇంతకుముందు భవనం కూలిన సందర్భంలో చూసాం చాలా ఒకేసారిగా దుమ్ము చెత్త రావడంతో పాటు దానికి సంబంధించినటువంటి గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా కింద పడి ధ్వంసం అయితే చాలా దూరం కూడా ఇట్లా ఎగిరిపడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రజల సమీపంలో ఉంటే ఇబ్బందులు తలెత్తాయని చాలా దూరం వరకు కూడా సుమారు 100 మీటర్ల మేర కూడా ఈ యొక్క ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి షాపులు మొత్తం కూడా దుకాణాలు ముగించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే హై టెన్షన్ వైర్లు ఉన్నాయో
ఈ హై టెన్షన్ వైర్లకు సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా మొత్తాన్ని కూడా హైడ్రా అధికారులు అయితే వాళ్ళ సూచన మేరకు ఇటు నిలిపివేయడం జరిగింది. ఇక్కడ ఎప్పటికప్పుడు టీజీఎస్పీ డీసీఎల్కి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడ కూడా కరెంటు కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.